Hello, audience. Welcome to Teddy Cinema Film Presents Aryan Talks. నేను మీ ఆర్యన్, the world's best audience. ఈరోజు సెగ్మెంట్ సినిమా చూయింగ్, అండ్ వీ నో వాట్ సినిమా చూయింగ్ ఇస్. వన్ క్వశ్చన్, వన్ ఆన్సర్, అండ్ వన్ హెల్ ఆఫ్ ఎన్ ఎక్స్పీరియన్స్. ఈరోజు గెస్ట్ని ఇంట్రడ్యూస్ చేసే ముందు ఒక చిన్న మాట. నవాజుద్దీన్ సిద్దికీ గారు ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు. ఒక ప్రేక్షకుడిని ఏడ్పించడం చాలా ఈజీ, అంతకన్నా కొంచెం కష్టమైనది నవ్వించటం. వీటన్నిటికన్నా కష్టమైనది ఒక మనిషిని ఆలోచింపచేయటం. ఈరోజు థియేటర్లో ఒక అద్భుతమైన మూవీ ఆడుతుంది. ఆ మూవీ ప్రేక్షకులందరినీ ఆలోచింపజేసేలా చేస్తుంది. దాట్ మూవీ ఈజ్ నన్ అదర్ దాన్ పేకమేడలు. అండ్ అలాంటి ఒక అద్భుతమైన సినిమాని మనకు అందించిన డైరెక్టర్ నీలగిరి మమ్మిళ్ళ మనతో పాటు ఉన్నారు. లెట్స్ వెల్కమ్ హిమ్. వెల్కమ్ టు మీకు ఇంట్రొడక్షన్ నచ్చింది అనుకుంటాను. ఏదో నా క్రెడిట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్ అండి, కంగ్రాట్స్ ఆన్ ఫిల్మ్ సక్సెస్. నా క్వశ్చన్ ఏంటంటే, యాజ్ మీకు ఇందాక చెప్పినట్టు సినిమా చూయింగ్, వన్ క్వశ్చన్, వన్ ఆన్సర్, అండ్ వన్ హెల్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్. సో అది మా కాన్సెప్ట్. సో దీని పరంగా నేను మిమ్మల్ని అడగదలసిన క్వశ్చన్ ఏంటంటే, సినిమా మేకింగ్ ఈజ్ ప్రాబబ్లీ రిలేటివ్లీ ఈజీ. సినిమా చేయటం రిలేటివ్లీ ఈజీ. వాట్ ఈజ్ మోర్ డిఫికల్ట్ దాన్ సినిమా ఫిల్మ్ మేకింగ్ అంటే ఫిల్మ్ రిలీజింగ్ అండ్ ద ప్రాసెస్. అండ్ మీకు గుర్తుంటే మన ఇద్దరం ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ మాట్లాడుకున్నట్టున్నాం. లాస్ట్ ఇయర్ మనం అనుకునేది ఏంటంటే సినిమా రిలీజ్ వస్తుంది, ఆ జోన్ లో ఉన్నాం. మనం ఆల్మోస్ట్ 1 year పట్టింది. 1 year పట్టింది. సో ఇదే మంత్ మాట్లాడాం. టీజర్ రిలీజ్ అయింది. అండ్ ఆ బూమ్ 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 లక్షణ బ్యాక్గ్రౌండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఈవెన్ అప్పుడు మనో గారు చెక్కిచ్చారు పాటలు. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఫిల్మ్ రిలీజింగ్ అనేది ఎంత కష్టం ఈరోజు? మీరు ఎన్ని కష్టాలు పడ్డారు? అంటే హార్డ్ ఫీడ్బ్యాక్స్ ఉంటాయి కొన్ని, కొంతమంది ఒప్పుకోరు, వాళ్ళకి నచ్చినా కానీ వాళ్ళకి ఏవో రీజన్స్ ఉంటాయి. సో హౌ హార్డ్ వాజ్ దిస్ రిలీజింగ్ ఆఫ్ పేకమేడలు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ కి స్ట్రాంగ్ గా నాకు గట్ ఫీలింగ్ ఎలా కనిపించింది అంటే, నా ప్రొడ్యూసర్ సపోర్ట్. సో రాకేష్ డిసిషన్ తీసుకోకపోతే ఈ సినిమా ఓటీటీకి ఫస్ట్ వెళ్ళిపోయేది. సో తను చాలా స్టాండ్ తీసుకున్నాడు. ఈ ఫిలిం ఎట్టి పరిస్థితుల్లో మనం థియేటర్కి తీసుకెళ్ళాలి, థియేటర్లో చూపించాలి, ఒక ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయాలి. సో అన్న ఫీలింగ్ అనేది ఉందంటే, మేము ఇప్పుడు సో రంగనాథ్ రవి తోటి, కరణ్ గారి తోటి ఇలా వాళ్ళు మంచి సాలిడ్ సౌండ్ టీమ్, జల్లికట్టు, ఈమయో, అంగవర డైరీస్ ఇలా చేసిన టెక్నీషియన్లు మన సినిమా కూడా వర్క్ చేశారు. సో ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ ని, సౌండ్ ఏదైతే సరౌండింగ్ ఇచ్చే ప్రాసెస్ ఇదంతా కూడా సో మన ఓటీటీలో మనకి 5 లో వస్తుంది. అదే ఇప్పుడు థియేటర్కి అయితే కొన్ని థియేటర్స్ కి డాల్బీ ఉంది, డాల్బీ అట్మాస్ ఉండే చాయిస్ ఉంది. సో మనకు ఆ సరౌండింగ్ తో పాటు థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు నిజంగా బస్సీలో తీసుకెళ్ళిన ఫీలింగ్ అయితే క్రియేట్ అవుతుంది. ఆడియన్స్ అక్కడ కూర్చొని చూస్తున్న ఎక్స్పీరియన్స్, సరౌండింగ్ లో ఎక్కడి నుంచి చిన్న చిన్న మైనర్ డీటెయిల్స్ వినిపిస్తూ ఉంటాయి, ఆ పక్కన వాటర్ అని, సౌండ్స్ అని, అదంతా. సో ఆ ఫీలింగ్ క్రియేట్ చేయాలి అనేది ఫస్ట్ నుంచి నేను మా ప్రొడ్యూసర్ థాట్ అది. సో చేస్తే మన సినిమాని చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, ఉన్నదంతా ఇంపాక్ట్ ఎలా చెప్పొచ్చు, ఎంత స్ట్రాంగ్ గా మనం దాన్ని కన్వే చేయొచ్చు అని నేను రాకేష్ ఎక్కువగా దాని మీద డిస్కస్ చేసుకునేవారు. సో ఎప్పుడైతే ఒకసారి సినిమా అయిపోయింది, మీ మార్కెట్ లోకి వచ్చే ప్రాసెస్, అదే మీ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే, మేజర్ గా నా టీజర్ రిలీజ్ అయ్యి సినిమా వచ్చేసరికల్లా విత్ ఇన్ ఒక 1 year పట్టింది మార్కెట్ లోకి వచ్చేసరికి. సో ఈ 1 year లో మా ఫైట్ ఏంటంటే, సాలిడ్ గా సినిమాని చేయగలిగాము, బట్ దాన్ని మార్కెట్ తీసుకొచ్చే ప్రాసెస్ జనాలకి రీచ్ అవ్వకుండా, ఏదో అన్ని సినిమాల లాగా ఇది కూడా ఒకవేళ కొట్టుకుపోతే మా లైఫ్ ఏంటి అనే ఒక ఫియర్ అయితే మాకు చాలా స్ట్రాంగ్ గా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ కానీ, నాకు కానీ, యాక్టర్స్ కి, మేమందరం కొత్త వాళ్ళం. సో మేము కొత్త వాళ్ళం కాబట్టి మీకు చాలా సాలిడ్ గా ఏదన్నా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తేనే జస్ట్ ఒక లుక్ మా మీద ఉంటుంది, ఎవడో వచ్చాడు ఇట్లా ట్రై చేశారు అన్న లుక్ ఉంది. లేదంటే అది కూడా లేకపోతే అందరి కెరీర్లు కొలాప్స్ అయిపోతాయి. సో మేము దాన్ని డూ ఆర్ డై సిచ్యువేషన్ లాగా చాలా హెక్టిక్ గా తీసుకున్నాం, సీరియస్ గా తీసుకున్నాం. అంటే మా టీం అంతా, యాక్టర్స్ కానీ, రాకేష్ కానీ, ప్రొడక్షన్ హౌస్ కానీ, నేనైనా అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యేలాగా, అంటే మార్కెటింగ్ స్ట్రాటజీలో అన్నిట్లలో ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అవుతుంది, ఈవెన్ అక్కడ ఉన్న ఏడీతో సహా. సో అందరం మార్కెటింగ్ గురించి మాట్లాడతాం, అందరం వాళ్ళ ఐడియాలు షేర్ చేసుకుంటాం. సో అందరం ఒక 3 months మినిమం ఇప్పుడు ఏదైతే మార్కెటింగ్ చేసే ప్రాసెస్ ఉందో, మా మెటీరియల్ అంతా కూడా ఒక 3 months పట్టింది.
సో ఇంకొక స్క్రిప్ట్ రైటింగ్ లాగా అయిపోయింది. సినిమాని చూసి ఓకే, సినిమాని అవుట్ ఆఫ్ వెళ్ళకుండా ఏదో జిమ్మిక్ చేసి థియేటర్‌కి తీసుకొచ్చేలా కాకుండా, సో వాళ్ళలో ఉన్న క్యారెక్టర్స్‌ని, వాళ్ళలో ఉన్న బిహేవియర్‌ని, వాళ్ళ యాటిట్యూడ్‌ని అదంతా కూడా మార్కెటింగ్‌లో రిఫ్లెక్ట్ అయ్యేలాగా మార్కెటింగ్ ఎలా చేయొచ్చు. సో అది కూడా ఏంటంటే ఫన్ వేలో చెప్తే బాగా హ్యూమన్‌కి కనెక్ట్ అవుతుంది. మనం సీరియస్‌గా ఏదన్నా మార్కెటింగ్‌లో చెప్తే అది దానికంటే కూడా నవ్విస్తూ నువ్వు కొంచెం ఒక కాన్సెప్ట్ త్రూ ద్వారా అవునవును. అలా చెప్తే మీకు ఒకటి చెప్తాను. మీ లక్ష్మణ్ గారు ఎవరైతే ఉన్నారో మన లీడ్ క్యారెక్టర్, ఆయన ఇచ్చిన ప్రమోషన్ దానికి నేను దాన్ని స్కాన్ చేయటం అయింది, మోసపోవటం అయింది. ఓకే. ఇట్ వాస్ వెరీ ఫన్ సార్. చాలా బాగుంది. దట్ వాస్ ఇంట్రెస్టింగ్ మార్కెటింగ్ సైడ్. చెప్పండి సార్. సో అదే ఆ వేలో మేము ప్లాన్ చేసుకున్నాం అంతా. ఒక 3 మంత్స్ సాలిడ్‌గా రెడీ చేసుకునేలాగా. సో మేము వేరే వేరే ప్రొడక్షన్ హౌస్‌లు కూడా సినిమాని పట్టుకొని తిరిగాం. ఐ మీన్ రిలీజింగ్ ప్రాసెస్ గురించి. సో రకరకాల ప్రొడక్షన్ హౌస్‌లో మేము టై అప్ అయ్యి మాట్లాడే ప్రాసెస్ కూడా జరిగింది. సో మా ఫీలింగ్ ఏందంటే వాళ్ళెవరు అంటే వేరే ప్రొడక్షన్ హౌస్‌లు అంటే నా ఉద్దేశం ఎవరి ప్రయారిటీ వాళ్ళకుంటాయి ఫస్ట్. అది 100% అది యాక్సెప్ట్ చేయాల్సిందే. అది ట్రూత్ అది. సో అట్ ద సేమ్ టైము ఇప్పుడు మన మన ప్రయారిటీ కూడా మనకొకటుంటది. సో ఇప్పుడు నేను ఎవరిని వాళ్ళని తప్పు పడట్లేదు. ఎందుకంటే మార్కెట్‌లో కొత్తోడొచ్చినప్పుడు జనరల్‌గా వాళ్ళు రియాక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం ఎందుకు మనల్ని చూసి ఎందుకు రియాక్ట్ అవుతారని కూడా ఒకటుంటది. సో ఈ ప్రాసెస్‌లో చూపించడానికి ట్రై చేస్తున్నాం. అన్‌ఫార్చునేట్‌గా కొంతమందికి టైం దొరకట్లేదు చూడటానికి. వాళ్ళకున్న బిజీ షెడ్యూల్‌లో వాళ్ళకున్న హెక్టిక్ సిట్యుయేషన్‌లో చూడలేకపోతున్నారు. సో మాకు ఇంకొక పక్క ఫియర్ ఎలా ఉందంటే సినిమా ఓల్డ్ అయిపోతుందో అనే ఒక అంటే ప్రతి సినిమాకి ఒక టైమింగ్ ఉంటుంది. కరెక్ట్ అండి. టైం ఉంటది. సో ఆ స్పాన్ మిస్ అయిపోయిందంటే ఇప్పుడు దానికి ఎక్స్‌పైర్ డేట్ లాగా ఉంటది. మెడిసిన్ లాగా ఇది కూడా. అంతే అంతే. మెడిసిన్ లాగే. సో దాని ఎక్స్‌పైర్ అయిన తర్వాత మనం దాన్ని పట్టుకొని కూడా ఏం చేయలేము. సో అదొకటి ఇంటర్నల్‌గా రన్ అవుతుంది. సో ఈ ప్రాసెస్‌లో గట్ ఫీలింగ్ ఏదంటే రాకేష్ ఒక డిసిషన్ తీసుకున్నాం. మనం వెళ్తున్నాం ఈ సినిమా చేయగలుగుతాం అని. మనమే డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతాం. సో దానికి కూడా సాలిడ్ రీజన్ అంటే మేము చాలా మందికి స్క్రీనింగ్ చేసాం. సో బస్తీ లేడీస్‌కి ఒక స్క్రీనింగ్ చేసాం. విలేజ్‌లో సేమ్ మనకు బలగంలాగా స్క్రీన్ పెట్టేసి విలేజ్‌లో ఒక షో చేసాం. కాలేజీ వాళ్ళకి అంటే అమ్మాయిలకి అది మన వుమెన్స్ కాలేజెస్‌లో షో చేసాం. ఇట్లా డిఫరెంట్‌గా సాఫ్ట్‌వేర్స్‌కి ఒక అంటే ఐటీ ఎంప్లాయీస్‌కి ఒక షో చేసాం. సో అంటే ఆ షోలో వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. ఆడియన్స్ దీన్ని తీసుకెళ్తారు అన్న కాన్ఫిడెంట్ మాకు క్రియేట్ అయింది. ఓకే. సో మనకి ఆడియన్స్ ఉన్నారు. మనకి నీడీ ఉంది. అట్ ద సేమ్ టైమ్ మనం మార్కెటింగ్ చేసుకునే దానికి మనం మెటీరియల్ కూడా రెడీ చేసుకున్నాం. అనే థాట్ తోటి ఒక డిసిషన్ తీసుకుందాం అని ప్రాసెస్ జరుగుతుంటే సో లక్కీగా థియేటర్‌కి వెళ్ళిపోతున్నాం అనే ఒక హెక్టిక్ సిట్యుయేషన్ క్రియేట్ చేసేసుకొని మాకు మేము సపోర్ట్ లాగా అనుకున్న ప్రాసెస్‌లో లక్కీగా ధీరజ్ గారు వచ్చి చూసారు. సో ధీరజ్ గారు చూడటము, ధీరజ్ గారికి సినిమా నచ్చటము. సో రాకేష్‌కి ధీరజ్‌కి వాళ్ళ మైండ్ సెట్స్ అన్ని అందరం కూడా ఒక న్యూ ఏజ్ థాట్ ప్రాసెస్ లాగా ఉండడము. సో ఈ సినిమాని ఆడియన్స్‌కి తీసుకెళ్లాలంటే ఫస్ట్ దీని ప్రైస్ తగ్గించాలి అనే ఒక డిస్కషన్ స్టార్ట్ చేసుకోవడం. ఎందుకంటే ఇప్పుడు నా సినిమా ఒకటి రన్ ఉంటే ఇప్పుడు మీ అందరూ కొత్త వాళ్ళైతే ఆ పక్కనే మార్వెల్ సినిమా వచ్చిందనుకో అదే థియేటర్‌కి. వాళ్ళు 300, 400 అని అఫోర్డ్ పెడితే దానికి ఫస్ట్ వెళ్తారు గానీ నా దానికి ఇప్పుడు ఇచ్చిన సినిమా కంటే వెళ్ళరు. జనరల్‌గా అది 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 హ్యూమన్ సైకాలజీ ఇది ఎలాగో ఓటీటీలో వస్తది ఇప్పుడు చూడొచ్చులే అనే జోన్ ఉంటది. సో థియేటర్‌కి జనాన్ని రప్పించాలి. ఇప్పుడు ఇది ఫ్యామిలీ సినిమా. ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చోగలిగే, చూడగలిగే సినిమా. సో ఒక 500లో ఫ్యామిలీ మొత్తం రాగలిగిందనుకో. ఒక నలుగురో, ఐదుగురో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే 500లో వాళ్ళందరూ థియేటర్‌కి వచ్చి చూడగలిగారనుకో. వాళ్ళకి చాలా హ్యాపీ ఫీలింగ్ లాగా ఉంటది. అట్ ద సేమ్ టైమ్ అరే 500లో అనేది అఫోర్డ్ కూడా అనిపించదు. సో అదే ఇప్పుడు 300 250 లేదా 150 ఇలాంటి ప్రైజెస్‌కి వెళ్ళిపోయిందంటే ఈవెన్ ఒక 1500, 1000 లేకుండా ఫ్యామిలీతో సినిమా చూడడం అనేది కష్టం అయిపోతుంది. అది అఫర్ట్ అనేది కొంచెం హార్డ్‌లీగా అయిపోయే సిట్యుయేషన్. సో ఇయన్నీ దృష్టిలో పెట్టుకొని ఓకే. మన సినిమా రిలీజ్ చేసే ప్రాసెస్‌లోనే ఓకే. మనం ఇలా వెళ్ళాలి. ఇలా వెళ్తే మనం ఒక రూట్ మ్యాప్ దొరికింది. సో లక్కీగా ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు నుంచి వచ్చారు. మా ఇంటర్నల్ టీము, మా ఆఫీస్‌లో ఉన్న ఏడీస్ గాని, ఇప్పుడు ప్రొడక్షన్ టీమ్ గాని, మేమంతా ఐడియాస్ మీద ఎక్కువ ఫోకస్ చేసాం. అంటే ఎలాంటి ఐడియాస్ మార్కెట్‌లోకి వెళ్తే బెటర్‌గా ఉంటదని. విజిత్ అని హౌస్‌ఫుల్ మీడియా అతను సో తన మార్కెటింగ్‌కి తను యాడ్ అయ్యాడు. పీఆర్ యాడ్ అయ్యారు. సో అందరితో యాడ్ చేసుకునేసి ఒక కొలాబరేషన్‌లో ఒక ట్యూబ్ లాగా వచ్చేసింది. సో అలా సేమ్ ధీరజ్ గారు ఈ ఐడియా తీసుకొచ్చారు. దీన్ని ₹50తో స్టార్ట్ చేద్దాము. ఈ ఫస్ట్ షోలు అన్నీ కూడా ఒక రూపీస్‌తో స్టార్ట్ చేసాం. సో ఎందుకంటే దీనికి మౌంట్ టాకే దీని ప్లస్ ఈ సినిమాకి. కొత్త వాళ్ళం కాబట్టి ఫస్ట్ జనాలు చూసారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా ఉంటదంటే ఏముందిలే అన్న ఫీలింగ్ ఉంటది. ఈవెన్ మనకైనా గాని పెద్ద హీరోలు లేకుండా చిన్న సినిమా గాని ఏదైనా వచ్చిన ప్రాసెస్‌లో అంత ఫోకస్‌గా ఉన్నాం. అంటే మనం ఒక 1 వీక్ గుర్తుపెట్టుకొని సాటర్‌డే ఈ సినిమాకెళ్ళాలి.
సండే ఈ సినిమాకి వెళ్ళాలి అనేది ఉండదు. Oh, రాజమౌళి గారి సినిమాలో ఇట్లా విజువల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే సినిమాలకి ఇలాంటి వాటికి వాళ్ళకి ముందు నుంచి మనం కాన్షియస్ గా ఫిక్స్ అయిపోతాం. సో ఫ్యామిలీతో సోన్సో వెళ్ళాలని. సో ఇదేంటి సడన్ గా వెళ్ళిపోయి ఒక సర్ప్రైజ్ లాగా అనిపించి ఇలాగా మేము ప్లాన్ చేసాం. మీరు వెళ్ళండి, చాలా తక్కువ ప్రైస్ పెడుతున్నాం, నచ్చితే మాట్లాడండి. సో అది చాలా హెల్ప్ అయిపోయింది. సో మార్కెట్ లోకి వెళ్ళిపోవడము, అలా చూసిన వాళ్ళ మౌత్ టాక్ స్ప్రెడ్ చేసుకోవడము, అలా ఒక దగ్గర మేము ఒక 65 to 70 థియేటర్స్ వరకు ప్రూవ్ చేయగలిగాం. అంటే ఓపెనింగ్ లో అలా అంతవరకు మేము వెళ్ళగలిగాం. సో ఇది ఈ జర్నీలో మేజర్ గా ఏంటంటే గట్ ఫీలింగ్ తోటి డిసిషన్ తీసుకున్నాం. ఆ డిసిషన్ మెయిన్ హెడ్ ఏంటంటే దానికి ఫస్ట్ నేను రాకేష్ అని చెప్తాను. అంటే మా ప్రొడ్యూసర్ అంటే ఇప్పుడు యాజ్ ఎ డైరెక్టర్ గా ఇది చేస్తే బెటర్ అంటాం, కానీ దాన్ని జనంలో తీసుకెళ్లే ప్రాసెస్ మనీ డిపెండ్ అయి ఉంటుంది, అఫర్ట్ డిపెండ్ అయి ఉంటుంది. సో దాని అన్నిటికీ తను రెడీ అయిపోయి దాన్ని ఛాలెంజ్ గా తీసుకొని ఈ సినిమా చాలా వరకు రీచ్ అవుతుందని, ఈ సినిమా బయటకు వెళ్తే 100% గా దీన్ని గుర్తుండిపోయేలాగా ఉంటుందని, సో అది ప్రొడ్యూసర్ నమ్మి దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది చాలా హ్యాపీ ఫీలింగ్. ఐఎమ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్. అంటే ఎంతో కమిట్మెంట్ ఉంటే కానీ మన సినిమా మనం తీసే ప్రోడక్ట్ ఏంటి అనే అవగాహన మనకు కంప్లీట్ గా ఉంటే కానీ ఆ కాన్ఫిడెన్స్ రాదండి. ఈయన సినిమా తాగుబోతుల్ని ఆలోచింపేలా చేసింది. అండ్ అలాగే ఆడవాళ్ళకి దిస్ హోల్ సినిమా ఇస్ కైండ్ ఆఫ్ ఫీమేల్ ఓరియంటెడ్ అనొచ్చా అండి నేను? ఏంటండి? ఉమెన్ ఎంపవర్మెంట్ లాగానే. యా, సో దట్ ఈస్ ద ఫిల్మ్. ఇంటికి వెళ్తున్నప్పుడు యూ విల్ సర్టన్లీ థింక్ అబౌట్ ఇట్, యూ విల్ సర్టన్లీ లవ్ ఇట్. దట్ ఈస్ వాట్ పేక మేడలు ఇస్. పేక మేడలు మీకు డెఫినెట్లీ ఒక మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ పేరుని, ఈ ముద్రని ఇంకా మీరు కొనసాగించాలి, ఇంకా ముందు మరిన్ని సక్సెస్ సాధించాలి అని we at Teddy Cinema Saloon we wish you all. Thank you. That's it, audience. That's it from our end. Thank you for joining us. This is Cinema Chewing with Neelagiri Mamilla, the director of Peka Medalu. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.